హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్స్టాపబుల్ లెర్నర్స్. ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోస్లో మనం అన్ని సబ్జెక్టులకి సంబంధించి ప్రీవియస్ టెట్లలో వచ్చినటువంటి బిట్లు డిస్కస్ చేసుకున్నాము. సో ఆ ప్రాసెస్లో భాగంగా ఈ వీడియోలో మనం సైకాలజీ బిట్స్ని డిస్కస్ చేసుకుందాం. సైకాలజీకి సంబంధించి ఆల్రెడీ 4 పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇది 5th పార్ట్. దీంట్లో వచ్చేసి ఒక 80 బిట్స్ వరకు డిస్కస్ చేద్దాము. సో టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ విధంగా మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బిట్, పీరియడ్ పథకం నందు మైండ్ మ్యాపింగ్ ప్రక్రియ ఉద్దేశ్యం. పీరియడ్ పథకం నందు మైండ్ మ్యాపింగ్ ప్రక్రియ యొక్క ఉద్దేశ్యం. ఆప్షన్స్: మూల్యాంకనం, పునశ్చరణ, పూర్వజ్ఞాన పరిశీలన, నూతన అనుభవాల కల్పన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, పూర్వజ్ఞాన పరిశీలన. పీరియడ్ పథకం నందు మైండ్ మ్యాపింగ్ ప్రక్రియ ఉద్దేశం ఏంటి? పూర్వజ్ఞానాన్ని పరిశీలించడం. నెక్స్ట్ క్వశ్చన్, ఛాత్రోపాధ్యాయులతో నేరుగా సంబంధం కలిగి ఉండని వనరు. ఆప్షన్స్: వృత్యంతర శిక్షణ, క్షేత్ర పర్యటనలు, సెమినార్, ప్రదర్శనలు. ఛాత్రోపాధ్యాయునితో నేరుగా సంబంధం కలిగి ఉండనటువంటి వనరు, కలిగి ఉండనిది ఫైండ్ అవుట్ చేయాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, వృత్యంతర శిక్షణ. వృత్యంతర శిక్షణ అనేది ఛాత్రోపాధ్యాయులతో నేరుగా సంబంధం కలిగి ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య 155. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య. ఆప్షన్స్: 5, 4 ప్లస్ ప్రధానోపాధ్యాయుడు, 5 ప్లస్ ప్రధానోపాధ్యాయుడు, 3 ప్లస్ ప్రధాన ఉపాధ్యాయుడు. ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 155 ఉంటే ఆర్టీఈ 2009 యాక్ట్ ప్రకారం పాఠశాలలో ఎంతమంది ఉపాధ్యాయులు ఉండాలి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 5 ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయుడు ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, నిర్మాణాత్మక మదింపునందు లఘు పరీక్షకు కేటాయించిన భారత్వం. ఆప్షన్స్: 40%, 30%, 20%, 10%. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 40%. నెక్స్ట్ క్వశ్చన్, పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం, స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది అన్నవారు. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం మరియు స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో పనిచేస్తుంది అని అన్నవారు. ఆప్షన్స్: గాల్టన్, పావ్లోవ్, గెసెల్, హర్లాక్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, గెసెల్. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం, స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో పనిచేస్తుంది అని అన్నవారు గెసెల్. నెక్స్ట్ క్వశ్చన్, వికాసం గురించి సరికాని ప్రవచనం. ఆప్షన్స్: క్రమానుగత పద్ధతిలో జరుగును, వైయక్తిక భేదాలు ఉంటాయి, అన్ని దశల్లో ఒకే విధంగా ఉండును, సంచిత ప్రక్రియ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, అన్ని దశల్లో ఒకే విధంగా ఉండును అనేది వికాసానికి సంబంధించి సరికాని ప్రవచనం. ఎందుకంటే వికాసం అనేది అన్ని దశల్లోని ఒకే విధంగా జరగదు. అండ్ మిగిలిన 3 ఆప్షన్స్ చూసినట్లయితే క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, అండ్ అలానే వికాసం అనేది ఒక సంచిత ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ ప్రకారం పిల్లలు తల్లిదండ్రుల నుండి శిక్షను తప్పించుకోవడానికి విధేయత పాటించే దశ ఈ స్థాయిలో కనబడుతుంది. ఆప్షన్స్: పూర్వ సాంప్రదాయ నైతికత స్థాయి, సాంప్రదాయ నైతికత స్థాయి, సాంప్రదాయేతర నైతికత స్థాయి, ఉత్తర సాంప్రదాయ నైతికత స్థాయి.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, పూర్వ సాంప్రదాయ నైతికత స్థాయి. హోల్బర్గ్ ప్రకారం పిల్లలు తల్లిదండ్రుల నుండి శిక్షని తప్పించుకోవడానికి విధేయత పాటించడం అనేది పూర్వ సాంప్రదాయ స్థాయిలోని కనిపిస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం ప్రకారం యూనిట్లు, తరగతులు, సంబంధాలు అనేవి దీని కిందకు వస్తాయి. ఆప్షన్స్: విషయాలు, ప్రచాలకాలు, ఉత్పత్తులు, మూలకాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ఉత్పత్తులు. గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం ప్రకారం యూనిట్లు, తరగతులు, సంబంధాలు అనేవి ఉత్పత్తులు కిందకి వస్తాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. శాబ్దిక మరియు అశాబ్దిక పరీక్షలను కలిగి ఉండే ప్రజ్ఞా పరీక్ష. ఆప్షన్స్: వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్, ఆర్మీ ఆల్ఫా టెస్ట్, ఆర్మీ బీటా టెస్ట్, రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ అనేది శాబ్దిక మరియు అశాబ్దిక పరీక్షలను కలిగి ఉండే ప్రజ్ఞా పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాదేశిక ప్రజ్ఞ కలవారిని ఇలా అంటారు. ఆప్షన్స్: సంఖ్యా నేర్పరులు, స్వీయ నేర్పరులు, సంగీత నేర్పరులు, చిత్ర నేర్పరులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, చిత్ర నేర్పరులు. ప్రాదేశిక ప్రజ్ఞ గలవారిని చిత్ర నేర్పరులు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియా జీవి. ఆప్షన్స్: ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, నియత ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ఇంద్రియ చాలక దశ. ఇంద్రియ చాలక దశలో శిశువు ఒక ప్రతిక్రియా జీవి. నెక్స్ట్ క్వశ్చన్. వైగోట్స్కీ ప్రకారం నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం పిల్లల్లో ఈ వయసులో కనబడుతుంది. ఆప్షన్స్: 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు. వైగోట్స్కీ ప్రకారం నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం పిల్లల్లో ఏ వయసులో కనబడుతుంది? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 7 సంవత్సరాలు. వైగోట్స్కీ ప్రకారం 7 సంవత్సరాల పిల్లల్లో నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో ఉపపరీక్ష కానిది. ఆప్షన్స్: శాబ్దిక వివేచనం, సంఖ్యాత్మక సామర్థ్యం, సంగీత సామర్థ్యం, యాంత్రిక వివేచనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, సంగీత సామర్థ్యం. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో ఉపపరీక్ష కానిది సంగీత సామర్థ్యం. అండ్ ఆప్షన్ 1 శాబ్దిక వివేచనం, సంఖ్యాత్మక సామర్థ్యం మరియు యాంత్రిక వివేచనం, ఈ 3 కూడా డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లోని ఉపపరీక్షలు. నెక్స్ట్ క్వశ్చన్. క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ను తయారు చేసిన వారు. ఆప్షన్స్: థర్స్టన్, లైకర్ట్, థార్ండైక్, గట్మన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, గట్మన్. క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ని తయారు చేసిన వారు గట్మన్. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ధారణలో నిలిచి ఉండే కాలాన్ని ఆధారంగా చేసుకుని వర్గీకరించబడిన స్మృతి రకం. ధారణలో నిలిచి ఉండే కాలాన్ని ఆధారంగా చేసుకుని వర్గీకరించబడిన స్మృతి రకం. ఆప్షన్స్: సంవేదన స్మృతి, బట్టి స్మృతి, తార్కిక స్మృతి, క్రియాత్మక స్మృతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, సంవేదన స్మృతి. ఇది ధారణలో నిలిచిన
కాలాన్ని ఆధారంగా చేసుకుని వర్గీకరించబడినటువంటి స్మృతి రకం సంవేదన స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్. పురోగమన తిరోగమన అవరోధాలు దీనికి సంబంధించినవి. ఆప్షన్స్: ప్రజ్ఞ, విస్మృతి, సహజ సామర్థ్యం, ప్రేరణ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, విస్మృతి. పురోగమన తిరోగమన అవరోధాలు విస్మృతికి సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్. పీటర్ స్టాన్ఫోర్డ్ ప్రకారం మూర్తిమత్వాన్ని నిర్ధారించే శరీర నిర్మాణ లక్షణాంశాలలో ఒకటి. ఆప్షన్స్: చర్మం రంగు, రక్తం వర్గం, ఎత్తు, బరువు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, రక్తవర్గం. పీటర్ స్టాన్ఫోర్డ్ ప్రకారం మూర్తిమత్వాన్ని నిర్దేశించే శరీర నిర్మాణ లక్షణాంశాలలో ఒకటైనటువంటిది రక్తవర్గం. నెక్స్ట్ క్వశ్చన్. 11 సంవత్సరాల వయసు గల ఆల్బర్ట్ అనే బాలునిపై వాట్సన్ చేసిన ప్రయోగాలు ఈ అభ్యసన సిద్ధాంతానికి చెందినవి. ఆప్షన్స్: సాంఘిక అభ్యసన సిద్ధాంతం, యత్నదోష సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. 11 సంవత్సరాల వయసు గల ఆల్బర్ట్ అనే బాలునిపై వాట్సన్ చేసిన ప్రయోగం ఏ అభ్యసన సిద్ధాంతానికి చెందినది అంటే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి చెందినది. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాణిలో మస్తిష్క పక్షవాతమునకు చెందనిది. చెందనిది అడుగుతున్నారు, కేర్ఫుల్గా చూడాలి. ఆప్షన్స్: ఎథెటోసిస్, నమ్యత, స్పాటిసిటీ, గతిలోపం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, నమ్యత. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక ప్రాథమిక పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య 52 అయితే ఆర్టీఈ 2009 ప్రకారం పాఠశాలకు కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య. ఆప్షన్స్: 2, 3, 4, 1. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 2 ఉపాధ్యాయులు అవసరం అన్నమాట. ఒక ప్రాథమిక పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య 52 ఉన్నట్లయితే ఆర్టీఈ 2009 ప్రకారం ఆ పాఠశాలకి కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య వచ్చేసి 2. నెక్స్ట్ క్వశ్చన్. బాలల హక్కులలో సమాచారాన్ని పొందే హక్కు దీని కిందకు వస్తుంది. ఆప్షన్స్: అభివృద్ధి చెందే హక్కు, జీవించే హక్కు, భాగస్వామ్య హక్కు, రక్షణ హక్కు. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, భాగస్వామ్య హక్కు. బాలల హక్కులలో సమాచారాన్ని పొందే హక్కు అనేది భాగస్వామ్య హక్కు కిందకు వస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. మాతృ ఉత్సుకత అనేది. ఆప్షన్స్: రక్షణ అవసరం, శారీరక అవసరం, ఆత్మ సాఫల్య అవసరం, గౌరవ అవసరం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, శారీరక అవసరం. మాతృ ఉత్సుకత అనేది శారీరక అవసరం కిందకు వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యసన బదలాయింపును వివరించేందుకు చార్లెస్ జెడ్ ప్రతిపాదించిన సిద్ధాంతం. ఆప్షన్స్: సమరూప మూలకాల సిద్ధాంతం, ఆదర్శాల సిద్ధాంతం, సామాన్యీకరణ సిద్ధాంతం, అంతర్దృష్టి సిద్ధాంతం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, సామాన్యీకరణ సిద్ధాంతం. అభ్యసన బదలాయింపును వివరించేందుకు చార్లెస్ జెడ్ ప్రతిపాదించిన సిద్ధాంతం వచ్చేసి సామాన్యీకరణ సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్. నిర్దేశిత నాయకత్వాన్ని దీనితో పోల్చవచ్చు. ఆప్షన్స్: ప్రజాస్వామిక నాయకత్వం,
నిరంకుశ నాయకత్వం, జోక్యరహిత నాయకత్వం, అనుమతించే నాయకత్వం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 నిరంకుశ నాయకత్వం. నిర్దేశిత నాయకత్వాన్ని నిరంకుశ నాయకత్వంతో పోల్చవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. రెండు సమాన ఆకర్షణీయమైన లక్ష్యాలలో దేనిని ఎన్నుకోవాలో తేల్చుకోలేనప్పుడు ఆ వ్యక్తి కలిగించే సంఘర్షణ. రెండు సమాన ఆకర్షణీయమైన లక్ష్యాలలో దేనిని ఎన్నుకోవాలో తేల్చుకోలేనప్పుడు ఆ వ్యక్తికి కలిగే సంఘర్షణ. ఆప్షన్స్ చూద్దాం. ఉపగమ ఉపగమ, ఉపగమ పరిహార, పరిహార పరిహార, ద్వి ఉపగమ పరిహార. ఈ బిట్ని చూసినట్లయితే ఈ ఆప్షన్స్కి సంబంధించిన మ్యాటర్ అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్స్లో డిస్కస్ చేయడం జరిగింది. మరొకసారి చెప్పుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఉపగమ ఉపగమ అనేవి ఈ సంఘర్షణ ఎప్పుడు వ్యక్తిలో కలుగుతుంది అంటే రెండు కూడా ఇష్టమైనటువంటి అంశాలలో ఒకదాన్ని ఎన్నుకోవాల్సి వస్తే ఉపగమ ఉపగమ సంఘర్షణ కలుగుతుంది. అదేవిధంగా ఉపగమ పరిహార చూసినట్లయితే ఒకటి ఇష్టమైన అంశం, అలానే రెండవది ఇష్టం లేని అంశం అయితే ఆ వ్యక్తిలో కలిగేటటువంటి సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ. ఇక మూడో ఆప్షన్లో పరిహార మరియు పరిహార అంటే ఇక్కడ రెండు కూడా ఆ వ్యక్తికి ఇష్టం లేనటువంటి అంశాలలో నుంచి ఒకదాన్ని ఎన్నుకోవాల్సిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితులలో ఆ వ్యక్తిలో కలిగే సంఘర్షణని పరిహార పరిహార సంఘర్షణ అంటాం. ఇక నాలుగో ఆప్షన్లో ద్వి ఉపగమ పరిహార చూసినట్లయితే రెండు ఇష్టమైనటువంటి అంశాలు మరియు ఒక ఇష్టం లేని అంశంలో వీటిలో నుంచి ఒక అంశాన్ని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు ఆ వ్యక్తిలో కలిగే సంఘర్షణ ద్వి ఉపగమ పరిహార. ఈ ప్రశ్నకి సమాధానం చూసినట్లయితే రెండు సమాన ఆకర్షణీయమైన లక్ష్యాలు అంటున్నారు కాబట్టి రెండు కూడా ఆకర్షణీయమైనవే. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఉపగమ ఉపగమ. నెక్స్ట్ క్వశ్చన్. కళ్యాణ్ ప్రేమలో వైఫల్యం పొందాడు. తదుపరి అతను కవిత్వం రాయటంపై తన ఆలోచనలను లగ్నం చేసి గొప్ప కవి అయ్యాడు. ఇక్కడ రక్షక తంత్రం. ఆప్షన్స్ ప్రక్షేపణ, హేతుకీకరణం, ఉదాత్తీకరణ, దమనం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఉదాత్తీకరణం. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో ధారణను పెంపొందించే పద్ధతి కానిది. ఆప్షన్స్ అతి అభ్యసనం, కొండ గుర్తులు ఉపయోగించడం, అవధానం, డెజావు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 డెజావు అనేది ధారణను పెంపొందించే పద్ధతి కాదు. నెక్స్ట్ క్వశ్చన్. సైకలాజికల్ మోడలింగ్ గ్రంథ రచయిత. ఆప్షన్స్ వైగోట్స్కీ, బ్రూనర్, బండూరా, చామ్స్కీ. సైకలాజికల్ మోడలింగ్ అనే బుక్ని రచించిన వారు బండూరా. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సైకలాజికల్ మోడలింగ్ బుక్ రచయిత ఎవరు అంటే బండూరా. నెక్స్ట్ క్వశ్చన్. కింది వైకల్యం కలిగిన వారు ముద్రణ రూపంలో ఉన్న భాషను చదవటం రాయటంలో ఆసక్తను కలిగి ఉంటారు. ఆప్షన్స్ అఫేసియా, అలెక్సియా, డిస్ఫేసియా, డిస్కాల్కులియా. ఈ క్రింది వాటిలో ఏ వైకల్యం కలిగిన వారు ముద్రణ రూపంలో ఉన్నటువంటి భాషను చదవటం రాయటంలో ఆసక్తతను కలిగి ఉంటారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అలెక్సియా. ఈ అలెక్సియా అనే అభ్యసనం వైకల్యం ఉన్నటువంటి పిల్లలు ముద్రణ రూపంలో ఉన్న భాషను చదవటం రాయటంలో ఇబ్బంది పడతారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 తయారు చేయుటకు ఏర్పాటైన కమిటీ చైర్మన్. ఆప్షన్స్ డాక్టర్ స్వామినాథన్, ప్రొఫెసర్ రామమూర్తి, ప్రొఫెసర్ యశ్వాల్, డాక్టర్ రామచంద్ర గుహ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ప్రొఫెసర్ యశ్వాల్. జాతీయ పాఠ్య ప్రణాళిక
2005 తయారు చేయడానికి ఏర్పాటైనటువంటి కమిటీ చైర్మన్ ఎవరు? ప్రొఫెసర్ ఎస్ పాల్. నెక్స్ట్ క్వశ్చన్. ఉచ్చారణ దీనికి చెందినది. ఆప్షన్స్: జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం, జ్ఞానాత్మక మరియు భావావేశ రంగాలు రెండిటికి. ఉచ్చారణ అనేది ఏ రంగానికి చెందినది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, మానసిక చలనాత్మక రంగానికి చెందినది. ఉచ్చారణ అనేది మానసిక చలనాత్మక రంగానికి చెందిన అంశం. నెక్స్ట్ క్వశ్చన్. సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ను ఉపయోగించి దీనిని అంచనా వేస్తారు. ఆప్షన్స్: వైఖరి, సహజ సామర్థ్యం, ప్రజ్ఞ, ఆత్మభావన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ఆత్మభావన. సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ని ఉపయోగించి ఆత్మభావనను అంచనా వేస్తారు. ఈ ప్రశ్ననే మనకి మరో విధంగా ఇచ్చినట్లయితే, ఆత్మభావనని అంచనా వేయడానికి క్రింది వాటిలో దేనిని ఉపయోగిస్తారు అని చెప్పి ఇచ్చి 4 ఆప్షన్స్లో ఒకటిగా సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ని ఇవ్వడం జరుగుతుంది. సో అప్పుడు మన సమాధానం సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్. నెక్స్ట్ క్వశ్చన్. పెరుగుదల హార్మోన్ను ఎక్కువగా స్రవించటం వలన అతి దీర్ఘ కాయత్వం ఏర్పడుతుంది. దీనికి కారణమైన గ్రంథి. ఆప్షన్స్: అవటు గ్రంథి, పార్శ్వ అవటు గ్రంథి, అధివృక్క గ్రంథి, పీయూష గ్రంథి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, పీయూష గ్రంథి. నెక్స్ట్ క్వశ్చన్. పాలు తాగకపోతే తల్లి తిడుతుందని భయంతో పాలు తాగే పిల్లవాడి నైతిక దశ. ఆప్షన్స్: 1వ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి, 2వ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి, 3వ దశ సాంప్రదాయ స్థాయి, 4వ దశ సాంప్రదాయ స్థాయి. పాలు తాగకపోతే తల్లి తిడుతుందన్న భయంతో పాలు తాగే పిల్లవాడు ఉన్నటువంటి నైతిక దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 1వ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్ క్వశ్చన్. రమ్యకు ఇంటర్లో సంస్కృతం తీసుకోవాలనుంది, కానీ తెలియని భాష కనుక చదవగలనా అని భయపడుతోంది. ఇక్కడ సంఘర్షణ. సో ఇలాంటి టాపిక్ సంబంధించి ఆల్రెడీ మనం ఈ వీడియోలోనే డిస్కస్ చేయడం జరిగింది, ముందు బిట్కి సంబంధించి. సో దీనికి ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎంతవరకు మనకి వచ్చిందనేది ఒక ఐడియా వస్తుంది. ఆప్షన్స్ చూద్దాం. పరిహార పరిహార, ఉపగమ పరిహార, ద్వి ఉపగమ పరిహార, ఉపగమ ఉపగమ. రమ్యకు ఇంటర్లో సంస్కృతం తీసుకోవాలనుంది, అంటే తనకి సంస్కృతం తీసుకోవడం ఇష్టం. అయితే తెలియని భాష కనుక చదవగలనా అని భయపడుతుంది. ఒక పక్క తీసుకోవాలని ఉంది, మరో పక్క తెలియదని భయపడుతుంది. సో ఇది ఏ సంఘర్షణ కిందికి వస్తుంది అంటే ఉపగమ పరిహార. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లవాడు పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ. ఆప్షన్స్: సాంశీకరణం, వ్యవస్థీకరణం, అనుగుణ్యం, సమతుల్యత. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, అనుగుణ్యం. పిల్లవాడు పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం అనేది అనుగుణ్యం అనే ఒక సంజ్ఞానాత్మక ప్రక్రియ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి, ఆ ప్రకారంగానే విద్యాబోధన జరగాలి అని చెప్పినవారు. ఆప్షన్స్: రూసో, బ్లూమ్, అరిస్టాటిల్, ప్లేటో. ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి, ఆ ప్రకారంగానే విద్యాబోధన జరగాలి అని చెప్పిన వ్యక్తి ప్లేటో. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. ఈ రకమైన ప్రజ్ఞ గలవారిని స్వీయ నేర్పరులు అంటారు. ఆప్షన్స్: వ్యక్తాంతర ప్రజ్ఞ, ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ, శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ, వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ ఉన్న వాళ్ళని స్వీయ నేర్పరులు అంటారు.
నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల వికాసంలో ముఠా దశగా పేర్కొనే దశ. ఆప్షన్స్: ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశ, యవ్వనారంభ దశ, పూర్వ కౌమార దశ. ముఠా దశగా ఏ దశను పేర్కొంటారో కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ఉత్తర బాల్య దశని ముఠా దశగా పేర్కొంటాం. నెక్స్ట్ క్వశ్చన్, వైయక్తిక భేదాల గురించి వచ్చిన మొదటి శాస్త్రీయ గ్రంథం. ఆప్షన్స్: ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్, ఎమిలీ, మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే గ్రంథం వైయక్తిక భేదాల మీద మొట్టమొదటిగా వచ్చినటువంటి శాస్త్రీయ గ్రంథం. నెక్స్ట్ క్వశ్చన్, శిశువు మొదట తన తలను నిలిపి తరువాత నడుమును నిలిపి కూర్చోవడం, ఆ తర్వాత కాళ్లను నిలిపి నడవడం చేస్తారు. ఇందులోని వికాస సూత్రం. ఆప్షన్స్: వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది, వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది, వికాసం సంచితమైనది. శిశువు మొదట తన తలను నిలిపి తర్వాత నడుమును నిలిపి కూర్చోవడం, ఆ తర్వాత కాళ్ళని నిలిపి నడవడం. ఇందులో దాగున్నటువంటి వికాస సూత్రం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి తానేమిటి, తాను ఏ రకమైన వ్యక్తి అని తెలుసుకోవడం అనేది ఆ వ్యక్తి యొక్క. ఆప్షన్స్: స్వీయ గుర్తింపు, ఆత్మ గౌరవం, ఆత్మ భావన, స్వీయ నియంత్రణ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ఆత్మ భావన. ఒక వ్యక్తి తానేమిటి, తాను ఏ రకమైన వ్యక్తి అని తెలుసుకోవడం అనేది ఆ వ్యక్తికి సంబంధించి ఆత్మ భావన అని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక అబ్బాయి పరుగు పందెంలో పాల్గొనాలనుకున్నాడు, అయితే అతని కాలు బెనికింది. ఆ అబ్బాయికి కలిగిన ఆటంకం. ఆప్షన్స్: భౌతిక పరిసర సంబంధమైనది, మానసికమైనది, సాంఘిక పరిసర సంబంధమైనది, శారీరకమైనది. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, శారీరకమైనది. తన కాలు బెనికింది కాబట్టి ఇది శారీరకమైనటువంటి ఆటంకం. నెక్స్ట్ క్వశ్చన్, 5 సంవత్సరాల పిల్లలను ఎన్నుకొని వారికి 10 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు వారి బాల్యదశ వికాసం జరిగే తీరుని అధ్యయనం చేసే ఉపగమం. ఆప్షన్స్: అనుదైర్ఘ్య ఉపగమం, పరిచ్ఛేద ఉపగమం, పరిశీలనాత్మక ఉపగమం, భిన్న సంస్కృతుల ఉపగమం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, అనుదైర్ఘ్య ఉపగమం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రేమ విఫలమైన సాగర్ తన ప్రియురాలిపై కవితలు రాసి భావకవిగా పేరు తెచ్చుకోవడంలోని రక్షక తంత్రం. ఆప్షన్స్: ప్రతిగమనం, ఉదాత్తీకరణం, విస్థాపనం, ప్రక్షేపణం. ఇదే అంశానికి సంబంధించి ముందు ఒక బిట్ చూసాం ఆల్రెడీ మనం ఇదే వీడియోలో. సో ఆన్సర్ తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, ఉదాత్తీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, నిశాంత్ లెక్కలు నేర్చుకున్నాడు, ఇప్పుడు అతను ఆర్థిక శాస్త్రం నేర్చుకోవాలని అనుకుంటున్నాడు. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు. ఆప్షన్స్: అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. నిశాంత్ లెక్కలు నేర్చుకున్నాడు, అయితే తను ఇప్పుడు ఆర్థిక శాస్త్రం నేర్చుకోవాలనుకుంటున్నాడు. ఇక్కడ జరిగేటటువంటి అభ్యసన బదలాయింపు రకం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, అనుకూల బదలాయింపు. సో తాను ఆ లెక్కలు నేర్చుకున్న అంశాలన్నీ కూడా ఇప్పుడు ఆర్థిక శాస్త్రం నేర్చుకోవడంలో ఉపయోగపడతాయి. నెక్స్ట్ క్వశ్చన్,
ప్రస్తుత అభ్యసనం గత అభ్యసన పునఃస్మరణను ఆటంకపరిస్తే అది ఆప్షన్స్ పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం, దమనం, డెజావు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిన వాళ్ళందరూ కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 తిరోగమన అవరోధం. ప్రస్తుత అభ్యసనం గత అభ్యసన పునఃస్మరణను ఆటంకపరుస్తుంది. అంటే ప్రస్తుతం ఇప్పుడు నేర్చుకున్నది మనం గతంలో నేర్చుకున్న దానిని మళ్ళీ తిరిగి గుర్తు తెచ్చుకోవడంలో ఆటంకం ఏర్పరుస్తుంది కాబట్టి ఇది తిరోగమన అవరోధం కిందకి వస్తుంది. పురోగమన అవరోధము అంటే ఇప్పుడు నేర్చుకుంటున్న దాన్ని మనం పునఃస్మరణ చేసుకోవడంలో గతంలో నేర్చుకున్నది మనకి ఆటంకం కలిగిస్తే దాన్ని పురోగమన అవరోధం అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక విద్యార్థి న్యూటన్ గమన సూత్రాలను ప్రయోగపూర్వకంగా నేర్చుకొని గుర్తుంచుకున్నాడు. ఇక్కడ స్మృతి రకం. ఇక్కడ విద్యార్థి ప్రయోగపూర్వకంగా నేర్చుకుని గుర్తుంచుకున్నాడు. సో స్మృతి రకం చూద్దాం. ఆప్షన్స్ క్రియాత్మక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి, సంవేదనా స్మృతి, బట్టి స్మృతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 క్రియాత్మక స్మృతి. చేయడం ద్వారా నేర్చుకుని గుర్తుంచుకున్నాడు కాబట్టి మనం చేసి నేర్చుకున్నది ఏదైనా సరే క్రియాత్మక స్మృతిలోకి వస్తుందన్నమాట. మనం దాంట్లో పార్టిసిపేట్ చేయకుండా కేవలం వినడం ద్వారానో లేదంటే చదవడం ద్వారానో నేర్చుకున్నదైతే ఇది నిష్క్రియాత్మక స్మృతిలోకి వస్తుంది. అంటే అందులో మన పార్టిసిపేషన్ ఏమీ లేనిది దాన్ని మనం నిష్క్రియాత్మక స్మృతి అంటాం. సో ఇక్కడ పార్టిసిపేట్ చేసి నేర్చుకుంటున్నాం అంటే ఇది క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్. సామీప్య వికాస ప్రదేశం అనే భావనను గురించి తన సిద్ధాంతంలో ప్రస్తావించిన వారు. ఆప్షన్స్ చామ్స్కీ, పియర్సన్, వైగోట్స్కీ, కోల్బర్గ్. జెడ్పిడి అనే భావనను తన సిద్ధాంతంలో ప్రస్తావించిన వారు ఎవరు? వైగోట్స్కీ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో శారీరక అవసరం కానిది. ఆప్షన్స్ గాలి, నిద్ర, ఆహారం, గృహము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఆప్షన్ 4 అనేది శారీరక అవసరానికి సంబంధించినది కాదు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో జర్మన్ భాషా పదం. ఆప్షన్స్ మూవియర్, పర్సోనా, గెస్టాల్ట్, ఎమూవియర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 గెస్టాల్ట్ అనేది జర్మన్ భాషా పదం కాదు. గెస్టాల్ట్ అనేది జర్మన్ భాషా పదం. నెక్స్ట్ క్వశ్చన్. మధు ఒక హిందీ పద్యాన్ని 20 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాత మరలా అదే పద్యాన్ని నేర్చుకోమనగా ఈసారి 10 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. మధు పొదుపు గణన. ఆప్షన్స్ 40%, 30%, 50%, 20%. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 50%. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో సంసర్గవాద అభ్యసన సిద్ధాంతాలకు భిన్నమైనది. ఆప్షన్స్ యత్నదోష సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం అనేది సంసర్గవాద అభ్యసన సిద్ధాంతాలకు భిన్నమైనది. నెక్స్ట్ క్వశ్చన్. విరమణ నియమాన్ని తన అభ్యసన సిద్ధాంతాలలో పేర్కొన్నవారు. ఆప్షన్స్ పావ్లో, స్కిన్నర్, బండూరా, డ్రేవర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పావ్లో. విరమణ నియమాన్ని పావ్లో తన అభ్యసన సిద్ధాంతంలో పేర్కొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యసనను ప్రభావితం చేసే అభ్యసకుని మానసిక అంశం. ఆప్షన్స్
ప్రేరణ, పరిణితి, వయస్సు, శారీరక ఆరోగ్యం. అభ్యసనను ప్రభావితం చేసే అభ్యసకుని యొక్క మానసిక అంశం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ప్రేరణ. నెక్స్ట్ క్వశ్చన్. పృథక్కరణం వీరికి సంబంధించిన విద్యా కార్యక్రమం. ఆప్షన్స్: అభ్యసన వైకల్యం గల పిల్లలు, శ్రవణ వైకల్యం గల పిల్లలు, బుద్ధిమాంద్యులైన పిల్లలు, ప్రతిభావంతులైన పిల్లలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ప్రతిభావంతులైన పిల్లలు. పృథక్కరణం అనేది ప్రతిభావంతులైన పిల్లలకు సంబంధించిన విద్యా కార్యక్రమం. నెక్స్ట్ క్వశ్చన్. సహభాగి అభ్యసనం ఉపగమం యొక్క ప్రథమ సోపానం. ఆప్షన్స్: చిన్న జట్లుగా ఏర్పరచడం, గమ్యాన్ని చేర్చడం, సమస్యను గుర్తించడం, మదింపు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సమస్యను గుర్తించడం. సహభాగి అభ్యసన ఉపగమం యొక్క ప్రథమ సోపానం ఏమిటి అంటే సమస్యను గుర్తించడం. నెక్స్ట్ క్వశ్చన్. బ్రూనర్ సిద్ధాంతంలో బోధనా క్రమానికి సంబంధించి విషయాన్ని అందించే పద్ధతులకు చెందనిది. ఇక్కడ చెందనిది అడుగుతున్నారు, జాగ్రత్తగా గమనించాలి. ఆప్షన్స్ చూద్దాం. ఉపన్యాస పద్ధతి, క్రియాత్మక పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతి, చిత్ర ప్రతిమ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఉపన్యాస పద్ధతి. బ్రూనర్ సిద్ధాంతంలో బోధనా క్రమానికి సంబంధించి విషయాన్ని అందించే పద్ధతులకు చెందనిది ఏంటి అంటే ఉపన్యాస పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్. ఎడ్గార్ డేల్ అనుభవాల శంకు ప్రకారం క్రింది వాణిలో అధిక మూర్త అనుభవం. ఆప్షన్స్: నాటకీకరణ అనుభవాలు, క్షేత్ర పర్యటనలు, టెలివిజన్ విద్యా కార్యక్రమాలు, రేడియో రికార్డింగ్, చలనరహిత చిత్రాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 నాటకీకరణ అనుభవాలు. ఎడ్గార్ డేల్ అనుభవాల శంకు ప్రకారం నాటకీకరణ అనుభవాలు అనేవి అధిక మూర్త అనుభవం కలిగినవి. నెక్స్ట్ క్వశ్చన్. పాఠ్యపథక తయారీలో హెడ్బార్డ్ సోపానాల్లోని అన్వయం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఆప్షన్స్: విద్యార్థుల పూర్వజ్ఞాన పరిశీలన, విద్యార్థులను సంసిద్ధులను చేయడం, భావనలను జీవితానికి అనుసంధానించడం, విషయంలోని భావనలను పరిచయం చేయడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 భావనలను జీవితానికి అనుసంధానించడం అనేది పాఠ్యపథక తయారీలో హెడ్బార్డ్ సోపానాలలోని అన్వయం యొక్క ప్రధాన ఉద్దేశ్యం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో విలువల విద్య, జీవన నైపుణ్యాల విద్య బోధించవలసిన ఉపాధ్యాయుడు. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో విలువల విద్య మరియు జీవన నైపుణ్యాల విద్యను బోధించవలసిన ఉపాధ్యాయుడు. ఆప్షన్స్ చూద్దాం. విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు, గణిత ఉపాధ్యాయుడు, భాషోపాధ్యాయుడు, వ్యాయామ ఉపాధ్యాయుడు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 భాషోపాధ్యాయుడు నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగా విలువల విద్య మరియు జీవన నైపుణ్యాల విద్యను తానే బోధించాలి. నెక్స్ట్ క్వశ్చన్. గణితం గురించి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 భావన కానిది. ఆప్షన్స్: పని ప్రపంచానికి గణితం పునాదిగా ఉండాలి, గణితీకరణ ప్రధాన గమ్యంగా ఉండాలి, పరిసరాల స్పృహ విద్యా ప్రణాళికలో భాగంగా ఉండాలి, గణిత బోధనకు సహజ వాతావరణం అవసరం లేదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 గణిత బోధనకు సహజ వాతావరణం అవసరం లేదు అనేది గణితం గురించిని జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 యొక్క భావన కాదు. నెక్స్ట్ క్వశ్చన్. తన విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించాలనుకున్న ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆడుతున్న ఆటలో తాను ఒక ఆటగాడిగా పాల్గొన్నాడు. ఈ పరిశీలన రకం.
ఆప్షన్స్ సంచరిత పరిశీలన, సాధారణ పరిశీలన, అసంచరిత పరిశీలన, స్థూల పరిశీలన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సంచరిత పరిశీలన. తాను కూడా ఆ ఆటలో పాల్గొంటూ ఆ పిల్లలు ఏ విధంగా పాల్గొంటున్నారో పరిశీలించే రకాన్ని సంచరిత పరిశీలన అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సరి అయిన ప్రవచనం. ఆప్షన్స్ చూద్దాం. వికాసం స్వల్పకాలిక ప్రక్రియ, వికాసంలో వైయక్తిక భేదాలుండవు, వికాసం అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు, వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 వికాసం అన్ని అభివృద్ధి దశలలో ఒకే విధంగా ఉండదు అనేది వికాసానికి సంబంధించి సరి అయిన ప్రవచనం. మిగిలిన మూడింటిని చూసినట్లయితే వికాసం స్వల్పకాలిక ప్రక్రియ అనేది తప్పు, ఎందుకంటే వికాసం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అలానే వికాసంలో వైయక్తిక భేదాలు ఉండవు అంటే వికాసంలో ఖచ్చితంగా వైయక్తిక భేదాలు ఉంటాయి అని నేర్చుకున్నాం కదా మనం. అలానే ఫోర్త్ ఆప్షన్ వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము అని ఇచ్చారు. వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు అనేది వికాస నియమాలలో ఒకటి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వికాసం అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్. భాషా వికాస దశల వరుస క్రమంలో 3వ దశ. ఆప్షన్స్ ముద్దుమాటల దశ, ప్రాగ్భాషా దశ, భాషావగాహన దశ, శబ్దానుకరణ దశ. భాషా వికాస దశల వరుస క్రమంలో 3వ దశ ఏంటో కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 శబ్దానుకరణ దశ. భాషా వికాస దశల వరుస క్రమంలో 3వ దశ శబ్దానుకరణ దశ. నెక్స్ట్ క్వశ్చన్. దమనం చేయబడిన అచేతనంలోని భావాలను వెలికి తీయడానికి సిగ్మండ్ ఫ్రాయిడ్ చే చెప్పబడని టెక్నిక్. దమనం చేయబడిన అచేతనంలోని భావాలను వెలికి తీయడానికి సిగ్మండ్ ఫ్రాయిడ్ చే చెప్పబడనటువంటి టెక్నిక్ అడుగుతున్నారు. చెప్పబడని, జాగ్రత్తగా గమనించాలి. ఆప్షన్స్ స్వేచ్ఛా సంసర్గం, సమగ్రాకృతి, స్వప్న విశ్లేషణ, సమ్మోహనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సమగ్రాకృతి. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనం. ఆప్షన్స్ పియర్సన్ డార్విన్ కుటుంబం, ఫ్రీమన్ మిల్డ్రెడ్ రూత్, స్కోడక్ పెంపుడు శిశువులు, గోర్డన్ జిప్సీ పిల్లలు. ఈ ప్రశ్నకి సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పియర్సన్ డార్విన్ కుటుంబం. వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని సమర్థిస్తూ ఉన్నటువంటి అధ్యయనం ఏది అంటే పియర్సన్ డార్విన్ కుటుంబంపై జరిపినటువంటి అధ్యయనం. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా చెప్పబడే క్రీడా రకం. ఆప్షన్స్ ఏకాంతర క్రీడ, సమాంతర క్రీడ, సహకార క్రీడ, దౌర్జన్య క్రీడ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సమాంతర క్రీడ. పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా సమాంతర క్రీడని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. సహజాతాలు వాటి ఉద్వేగాలకు సంబంధించి సరి అయిన జత. ఆప్షన్స్ మాతృ పితృ ప్రవృత్తి కోపం, కుతూహలం భయం, నవ్వు ఉత్సాహం, నిర్మాణం జుగుప్స. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సహజాతాలు మరియు వాటి ఉద్వేగాలకు సంబంధించి క్రింది వాటిలో సరైన జత ఏది అంటే నవ్వు ఉత్సాహం. నెక్స్ట్ క్వశ్చన్. పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల్లో అవిపర్యాత్మక భావనా లోపం ఈ దశకు సంబంధించినది. ఆప్షన్స్ ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ. పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల్లో అవిపర్యాత్మక భావనా లోపం అనేది పూర్వ ప్రచాలక దశకు సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి యొక్క భవిష్యత్తు సాధనను సూచించే ప్రస్తుత నిష్పాదన. ఆప్షన్స్: అభిరుచి, సహజ సామర్థ్యం, వైఖరి, నిష్పాదన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సహజ సామర్థ్యం. వ్యక్తి యొక్క భవిష్యత్తు సాధనను సూచించే ప్రస్తుత నిష్పాదన ఏమిటి అంటే సహజ సామర్థ్యం. నెక్స్ట్ క్వశ్చన్. శిక్షలు తప్పించుకోవడానికి విధేయత అనేది కోల్బర్గ్ నైతిక వికాస దశలలో ఏ స్థాయికి చెందినది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసినట్లయితే పూర్వ నైతిక లేదా పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ నైతిక స్థాయి, స్వీయ ఆమోద నైతిక లేదా ఉత్తర సాంప్రదాయ స్థాయి, సహజ నైతిక స్థాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పూర్వ నైతిక లేదా పూర్వ సాంప్రదాయ స్థాయి. శిక్షను తప్పించుకోవడానికి విధేయత అనేటువంటి అంశం కోల్బర్గ్ నైతిక వికాస దశలలో పూర్వ నైతిక లేదా పూర్వ సాంప్రదాయ స్థాయి కిందకి వస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లవానికి వ్యాసరచన పోటీల్లో పాల్గొనాలని ఉన్నప్పటికీ సరిగ్గా రాయలేనని, బహుమతి రాదని భయపడి పాల్గొనకపోవడంలోని రక్షక తంత్రం. పిల్లవానికి వ్యాసరచన పోటీల్లో పాల్గొనాలని ఉంది, అయితే సరిగ్గా రాయలేనేమో, నాకు బహుమతి రాదేమో అని భయపడి పాల్గొనడం మానేస్తే ఆ పిల్లవానిలో ఉన్నటువంటి రక్షక తంత్రం. ఆప్షన్స్: ప్రతిగమనం, తదాత్మీకరణం, ప్రక్షేపణం, ఉపసంహరణం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఉపసంహరణ. గ్రహం వాల్స్, రిచర్డ్ స్మిత్ ప్రకారం సృజనాత్మక ప్రక్రియలో చివరి దశ. గ్రహం వాలస్ మరియు రిచర్డ్ స్మిత్ ప్రకారం సృజనాత్మక ప్రక్రియలోని చివరి దశను గుర్తించాలి. ఆప్షన్స్ చూసినట్లయితే సంకేతం, భావోత్పత్తి, నిరూపణ, సన్నాహం. ఈ ప్రశ్నకి సమాధానం తెలిసిన వాళ్ళందరూ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 నిరూపణ. గ్రహం వాలెస్ మరియు రిచర్డ్ స్మిత్ ప్రకారం సృజనాత్మక ప్రక్రియలో చివరి దశ నిరూపణ. నెక్స్ట్ క్వశ్చన్. ఉపాధ్యాయ నియామకం పరీక్షలో సెలెక్ట్ కాని అభ్యర్థి పుస్తకాలను విసిరివేయడంలో ఇమిడి ఉన్న రక్షక తంత్రం. ఉపాధ్యాయ నియామక పరీక్షలో సెలెక్ట్ కాని అభ్యర్థి పుస్తకాలను విసిరివేయడంలో ఇమిడి ఉన్నటువంటి రక్షక తంత్రం. ఆప్షన్స్ చూద్దాం. స్వైరకల్పన, విస్థాపన, తదాత్మీకరణం, ఉదాత్తీకరణం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 విస్థాపన. నెక్స్ట్ క్వశ్చన్. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి ఈ స్థాయికి చెందును. ఆప్షన్స్ చూసినట్లయితే సాంప్రదాయ స్థాయి, పూర్వ సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి, సహజ సాంప్రదాయ స్థాయి. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి అనేవి ఏ స్థాయికి చెందినవి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్ క్వశ్చన్. కింది వానిలో సరికాని జత. ఆప్షన్స్: విలియం జేమ్స్ కార్యకారణము, వర్దమీర్ సమగ్రాకృతి, పియాజే ప్రవర్తనవాదం, ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పియాజే ప్రవర్తనవాదం అనేది సరైన జత కాదనమాట. విలియం జేమ్స్ కార్యకారణం గురించి వివరించడం జరిగింది. వర్దమీర్ అనే వ్యక్తి సమగ్రాకృతి సిద్ధాంతానికి సంబంధించి వివరించారు. అలానే ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్.
రాట్కే ప్రకారం పిల్లలకు బాధ్యతను ఇచ్చే గృహ వాతావరణంలో గల పిల్లల ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది. ఆప్షన్స్ చూసినట్లయితే అభద్రతాభావం కోపం, మంచి సర్దుబాటు స్వాలంబన, అవిధేయత అజాగ్రత్త, సర్దుబాటు సమస్యలు హఠం చేయడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 మంచి సర్దుబాటు మరియు స్వాలంబన. రాట్కే ప్రకారం పిల్లలకు బాధ్యతను ఇచ్చే గృహ వాతావరణంలో పెరిగినటువంటి పిల్లలకు వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అంటే మంచి సర్దుబాటు మరియు స్వాలంబన కలిగి ఉంటారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాణిలో పూర్వ ముఠా దశ. ఆప్షన్స్ శైశవ దశ, కౌమార దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ. ఈ ప్రశ్నకి సమాధానం తెలిసిన వాళ్ళందరూ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పూర్వ బాల్య దశ. పూర్వ ముఠా దశ అని చెప్పి ఏ దశను పిలుస్తాము అంటే పూర్వ బాల్య దశను పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పద్ధతి యందు వ్యక్తి ప్రయోజ్యుడుగాను ప్రయోక్తగాను ఉంటాడు. ఒకే వ్యక్తి ప్రయోజ్యుడుగా మరియు ప్రయోక్తగా ఉండే పద్ధతి. ఆప్షన్స్ చూసినట్లయితే వ్యక్తి చరిత్ర పద్ధతి, పరిపుచ్ఛ, ప్రయోగ పద్ధతి, అంతఃపరిశీలన పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అంతఃపరిశీలన పద్ధతిలో ఒకే వ్యక్తి తానే ప్రయోజ్యుడిగాను తానే ప్రయోక్తగాను కూడా ఉంటాడనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఒకే విషయకంపై ఆలోచనను కేంద్రీకరించడం అనే దోషం పియాజే యొక్క ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉంటుంది. ఒకే విశేషకంపై ఆలోచనను కేంద్రీకరించడం అనే దోషం పియాజే ప్రకారం ఏ సంజ్ఞానాత్మక దశలో ఉంటుంది అని చెప్పి అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసినట్లయితే ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశలో ఈ భావన కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, రోషక్ సిరామర్కల పరీక్షలోని చిత్రపటాల సంఖ్య. ఆప్షన్స్ 10, 12, 20, 30. రోషక్ సిరామర్కల పరీక్షలోని చిత్రాల సంఖ్య ఎంత? 10. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రోషక్ సిరామర్కల పరీక్షలోని చిత్రపటాల సంఖ్య 10. నెక్స్ట్ క్వశ్చన్, భాషా వికాసం జరిగే క్రమంలో చివరి దశ. ఆప్షన్స్ ప్రాగ్భాషా దశ, ముద్దు మాటల దశ, శబ్దానుకరణ దశ, భాషావగాహన దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 భాషావగాహన దశ. భాషా వికాసం జరిగే క్రమంలోని చివరి దశ చూసినట్లయితే భాషా అవగాహన దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ రకం ప్రజ్ఞ గలవారు సాంఘిక నేర్పరులు. ఏ రకమైన ప్రజ్ఞ ఉన్న వారిని సాంఘిక నేర్పరులు అని చెప్పి పిలుస్తాం. ఆప్షన్స్ చూసినట్లయితే ప్రాదేశిక ప్రజ్ఞ, పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ, శారీరక గతి సంవేదన ప్రజ్ఞ, వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ ఉన్నవారిని సాంఘిక నేర్పరులు అని పిలవడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల సాధనపై స్మృతి ప్రభావం అనే ప్రయోగంలో ఒక నమూనా విద్యార్థుల అనారోగ్యం ఫలితాలపై ప్రభావం చూపింది. ఇక్కడ అనారోగ్యం అనేది ఈ రకమైన చరం. విద్యార్థుల సాధనపై స్మృతి ప్రభావం అనే ప్రయోగంలో ఒక నమూనా విద్యార్థులపైన అనారోగ్యం ఫలితాలపైన ప్రభావం చూపించింది అనమాట. అయితే ఇక్కడ అనారోగ్యం అనేది ఏ రకమైన చరం అవుతుంది? ఆప్షన్స్ చూసినట్లయితే పరతంత్ర చరం, స్వతంత్ర చరం, జోక్య చరం, పరస్పర ఆధారిత చరం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 జోక్య చరం. ఈ ప్రయోగంలో విద్యార్థుల మీద వాళ్ళ యొక్క ఫలితాల మీద ప్రభావం చూపినటువంటి అనారోగ్యం అనేది జోక్య చరం అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్,
కొహ్లర్ ప్రయోగం కింది అంశానికి సంబంధించినది. కొహ్లర్ యొక్క ప్రయోగం కింది ఏ అంశానికి సంబంధించిందని చెప్పి అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసినట్లయితే నిబంధనం, అంతర్దృష్టి, యత్నదోషణం, జ్ఞాన నిర్మాణం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అంతర్దృష్టి. కొహ్లర్ యొక్క ప్రయోగం అంతర్దృష్టికి సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్. అనుకరణ ఈ అభ్యసన సిద్ధాంతానికి మూలం. అనుకరణ అనేది ఏ అభ్యసన సిద్ధాంతానికి మూలం? ఆప్షన్స్ చూసినట్లయితే సంజ్ఞానాత్మక అభ్యసనం, కార్యసాధక నిబంధనం, నిర్మాణాత్మక అభ్యసనం, సాంఘిక అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సాంఘిక అభ్యసనంలో అనుకరణ అనేది అభ్యసన సిద్ధాంతానికి మూలం అన్నమాట. ఈ సాంఘిక అభ్యసన సిద్ధాంతంలో అనుకరణ అనేది మూలం. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యసనానికి సంబంధించి సరి అయిన ప్రవచనం. ఆప్షన్స్ చూద్దాం. లక్ష్య నిర్దేశకం కాదు, అభ్యసించే వేగంలో వైయక్తిక భేదాలు ఉండవు, జీవిత పర్యంత ప్రక్రియ, అభ్యసనం నిశ్చల ప్రక్రియ. అభ్యసనానికి సంబంధించి క్రిందిచ్చిన వాటిలో సరి అయిన ప్రవచనాన్ని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 జీవిత పర్యంతం జరిగే ప్రక్రియ. సో అభ్యసనం అనేది జీవితాంతం నిరంతరంగా జరుగుతూ ఉండే ఒక ప్రక్రియ అన్నమాట. అయితే ఫస్ట్ ఆప్షన్ లక్ష్య నిర్దేశకం కాదు అనేది అభ్యసనానికి సంబంధించి సరి అయిన ప్రవచనం కాదు, ఎందుకంటే అభ్యసనం అనేది లక్ష్య నిర్దేశకమైనది. అలానే రెండో ఆప్షన్ అభ్యసించే వేగంలో వైయక్తిక భేదాలు ఉండవు అనేది సరి అయిన ప్రవచనం కాదు. అభ్యసనానికి సంబంధించి వ్యక్తికి మరియు ఒక వ్యక్తిలోనే విషయానికి మధ్య కూడా వివిధ భేదాలు ఉంటాయని చెప్పి మనం అభ్యసనానికి సంబంధించి చదువుకునేటప్పుడు నేర్చుకున్నాం. అలానే ఫోర్త్ ఆప్షన్ చూసినట్లయితే అభ్యసనం నిశ్చల ప్రక్రియ. సో ఇది నిశ్చలంగా జరిగేటటువంటి ప్రక్రియ అనేది సరైన ప్రవచనం కాదు. నెక్స్ట్ క్వశ్చన్. పావ్లోవ్ ప్రయోగంలో కుక్క వలయాకార రింగు, అండాకార రింగు ఉద్దీపనల మధ్య భేదాన్ని గ్రహించడం. ఆప్షన్స్ చూద్దాం. విరమణం, విచక్షణ, సామాన్యీకరణ, అయత్న సిద్ధ స్వాస్థ్యం. పావ్లోవ్ ప్రయోగంలో కుక్క వలయాకార రింగుకి మరియు అండాకార రింగుకి ఉద్దీపనల మధ్య భేదాన్ని గ్రహించింది. ఇక్కడ భేదం అనే విషయం మనం ఏ నియమంలో నేర్చుకుంటాము అంటే విచక్షణ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అది విచక్షణని కలిగి ఉందన్నమాట. వలయాకార రింగుకి మరియు అండాకార రింగుకి మధ్య విచక్షణ కలిగి ఉంది కాబట్టి ఇది విచక్షణకి సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్. బండూరా సాంఘిక అభ్యసన ప్రక్రియలోని అంశాలకు సంబంధించినది. బండూరాకి సంబంధించి సాంఘిక అభ్యసన ప్రక్రియలోని అంశాలకు సంబంధించినది అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసినట్లయితే నిబంధనం, అవధానం, పునర్బలనం, ధారణ. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 నిబంధనం. బండూరా సాంఘిక అభ్యసన ప్రక్రియలోని అంశాలకు సంబంధించినది అంటే నిబంధన అనేది బండూరాకి సంబంధించినది కాదు. బండూరా యొక్క సాంఘిక అభ్యసన సిద్ధాంతంలో ఉన్నటువంటి నియమాలు చూసినట్లయితే అవధానం, పునర్బలనం, పునరుత్పాదన, ధారణ ఈ 4 మాత్రమే బండూరాకి సంబంధించిన సిద్ధాంతంలో ఉండేటువంటి అంశాలు. ఈ నిబంధనం అనేది మనం పావ్లోవ్ కుక్కమే చేసినటువంటి ప్రయోగం మరియు బిఎఫ్ స్కిన్నర్ ఎలుకమే చేసినటువంటి ప్రయోగం వీటికి సంబంధించి మనకి నిబంధన అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో ప్రాథమిక అవసరం. ఆప్షన్స్ ఆంగ్లం నేర్చుకోవడం, మంచి మార్కులు సాధించడం, దాహం తీర్చుకోవడం, సైకిల్ తొక్కడం. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 దాహం తీర్చుకోవడం అనేది ప్రాథమిక అవసరం. ఈ ఆప్షన్స్లో గమనించినట్లయితే ఆంగ్లం నేర్చుకోవడం అనేది, మంచి మార్కులు సాధించడం మరియు సైకిల్ తొక్కడం అనేవి ఈ 3 కూడా గౌణ అవసరాలు అన్నమాట. ఈ 3వ ఆప్షన్ దాహం తీర్చుకోవడం అనేది శరీరానికి సంబంధించినటువంటి అవసరం. ఇలా శరీరానికి
దేహానికి సంబంధించిన అవసరాలను మనం ప్రాథమిక అవసరాలుగా చెప్తాం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. వైగోట్స్కి భాషా వికాసంలో 2 సంవత్సరాల వయసు గల శిశువులో ఉండే ప్రసంగం రకం. వైగోట్స్కి యొక్క భాషా వికాసంలోని 2 సంవత్సరాల వయస్సు గల శిశువులో ఉండే ప్రసంగం యొక్క రకం. ఆప్షన్స్ చూసినట్లయితే ప్రైవేటు ప్రసంగం, సాంఘిక ప్రసంగం, నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం, అధిక శబ్ద ప్రసంగం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సాంఘిక ప్రసంగం. వైగోట్స్కి యొక్క భాషా వికాసంలోని 2 సంవత్సరాల వయస్సు గల శిశువులో సాంఘిక ప్రసంగం కనబడుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. సైకిల్ తొక్కడంలో, బ్యాలెన్స్ చేయడం, స్కూటర్ నడపడం నందు ఉపయోగపడడంలో ఇమిడి ఉన్న అభ్యసన బదలాయింపు రకం. సైకిల్ తొక్కడంలో బ్యాలెన్స్ చేయగలుగుతున్నాడు, అలాంటి వ్యక్తి స్కూటర్ నడపడం నందు కూడా ఉపయోగపడితే దాంట్లో ఏ అభ్యసన బదలాయింపు రకం ఇమిడి ఉందని చెప్పి ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. ఈ ప్రశ్నకి సమాధానం తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు. అయితే సైకిల్ తొక్కడం అనే విషయం స్కూటర్ నడపడం మీద ఒక రకమైన ప్రభావాన్ని చూపిస్తుంది, అయితే అది అనుకూల ప్రభావం అని చెప్పి మనకి ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఒక గుర్తింపు ప్రయోగంలో ఒక విద్యార్థి తొలుత నేర్చుకున్న 40 పదాలకు గాను 16 పదాలను గుర్తించాడు. ఆ విద్యార్థి గుర్తింపు గణన స్కోర్. ఆప్షన్ చూసినట్లయితే 40, 50, 16, 32. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. మొత్తం ఆ విద్యార్థి యొక్క గుర్తింపు గణన స్కోర్ ఎంత అంటే 40. నెక్స్ట్ క్వశ్చన్. కింది వానిలో అధిక ఒత్తిడి లక్షణం. ఆప్షన్స్ చూద్దాం. సరైన నిద్ర, చక్కటి స్మృతి, ఏకాగ్రత లేకపోవడం, బాధ్యత తీసుకోవడం. ఈ క్రింది వాటిలో ఏది అధిక ఒత్తిడికి కారణమవుతుంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఏకాగ్రత లేకపోవడం అనేది అధిక ఒత్తిడిని కలిగించడానికి ఒక లక్షణంగా చెప్పవచ్చు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. సమూహ సంశ్లేషకత తక్కువగా ఉండే పరిస్థితి. సమూహ సంశ్లేషకత తక్కువగా ఉండే పరిస్థితిని కింది నుంచి గుర్తించాలి. ఆప్షన్ చూసినట్లయితే సమూహాల మధ్య ఎక్కువ పోటీ, సమూహాలలో సభ్యత్వం దొరకడం సులభమైనప్పుడు, సమూహ లక్ష్యాలు సాధించబడినప్పుడు, సమూహానికి పటిష్ట నాయకత్వం ఉన్నప్పుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సమూహాలలో సభ్యత్వం దొరకడం సులభమైనప్పుడు సమూహ సంశ్లేషకత తక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ప్రాథమిక పాఠశాలలో 242 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఈ పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య. ఆప్షన్ చూసినట్లయితే 6 ఉపాధ్యాయులు మరియు ఒక ప్రధానోపాధ్యాయుడు, 5 ఉపాధ్యాయులు మరియు ఒక ప్రధానోపాధ్యాయుడు, 7 ఉపాధ్యాయులు మరియు ఒక ప్రధానోపాధ్యాయుడు, 6 ఉపాధ్యాయులు మాత్రమే. ఈ ప్రశ్నకి సమాధానం తెలిసిన వాళ్ళు కామెంట్లో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 7 ఉపాధ్యాయులు మరియు ఒక ప్రధానోపాధ్యాయుడు ఉండాలి. అయితే గత వీడియోలో మనం చెప్పుకున్నాం, ఒక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 150 దాటినట్లయితే ఖచ్చితంగా ఒక ప్రధానోపాధ్యాయుడు ఉండాలి. సో ఇక్కడ 242 కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రధానోపాధ్యాయుడు ఉంటాడు. అలానే ప్రతి 30 మంది విద్యార్థులకి లేదా ప్రతి 40 మంది విద్యార్థులకి ఒక ఉపాధ్యాయుడిగా తీసుకున్నట్లయితే ఇక్కడ 240 మంది కాబట్టి 7 ఉపాధ్యాయులు ఉంటారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. నిరంతర సమగ్ర మూల్యాంకనం కింది వానిలో దీని మదింపునకు సంబంధించినది. నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది ఈ క్రింది వాటిలో ఏ మదింపునకు సంబంధించినది? ఆప్షన్ చూసినట్లయితే సహపాఠ్య కృత్యాల మాత్రమే, విద్యా విషయక మరియు సహ విద్యా విషయక అంశాలు, విద్యా సంబంధ పాఠ్య విషయాలు మాత్రమే, సంగ్రహణాత్మక మదింపు నికషలు మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 విద్యా విషయక మరియు సహ విద్యా విషయక అంశాలు అనేవి నిరంతర సమగ్ర మూల్యాంకనానికి సంబంధించి మదింపుకి చెందుతాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్.
మిత బుద్ధిమాంద్యులు ఎలా పిలువబడతారు? మిత బుద్ధిమాంద్యులను కిందున్న వాటిలో ఏ విధంగా పిలుస్తారు? ఆప్షన్స్ చూసినట్లయితే శిక్షణ పొందగల మానసిక వికలాంగులు, విద్య నేర్వగల మానసిక వికలాంగులు, సంరక్షకుల అవసరం గల మానసిక వికలాంగులు, చదువు కలిగిన బుద్ధిమాంద్యులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 శిక్షణ పొందగల మానసిక వికలాంగులు అని చెప్పి మిత బుద్ధిమాంద్యులను పిలుస్తారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. విషమ యోజనానికి కారణం కానిది. ఆప్షన్స్ పాఠ్య ప్రణాళికా భారం, ఆత్మవిశ్వాసం, మానసిక అలజడి, కుటుంబ కలహాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం అనేది విషమ యోజనానికి కారణం అవ్వదన్నమాట. పాఠ్య ప్రణాళిక భారం, మానసిక అలజడి, కుటుంబ కలహాలు ఇవన్నీ కూడా విషమ యోజనానికి దారితీస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. పరీక్షా సంస్కరణలకు సంబంధించి ఎన్సిఎఫ్ 2005 యొక్క సిఫారసు. ఆప్షన్స్ చూసినట్లయితే మౌఖిక పరీక్షలకు ప్రాధాన్యతనివ్వడం, పరీక్షలకు పాఠ్యపుస్తకాలు మాత్రమే ప్రాతిపదికగా ఉండాలి, స్మృతి ఆధారిత నికషలకు ప్రాధాన్యత, పుస్తకాధారిత పరీక్షలను నిరుత్సాహపరచడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మౌలిక పరీక్షలకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది పరీక్షా సంస్కరణలకు సంబంధించి ఎన్సిఎఫ్ 2005 చేసినటువంటి సిఫారసుల్లో ఒకటనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతిభావంతుడైన విద్యార్థి తక్కువ మార్కులు తెచ్చుకున్నప్పుడు తరగతి ఉపాధ్యాయుని పాత్ర. ఆప్షన్స్ చూసినట్లయితే విద్యార్థిని తరగతిలో దండించడం, తల్లిదండ్రుల నుండి కారణాన్ని తెలుసుకోవడం, డాక్టర్ని సంప్రదించమని విద్యార్థికి సలహాలు ఇవ్వడం, విద్యార్థి చదువులో మరింత శ్రద్ధ వహించేందుకు ఉత్తేజపరచడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 విద్యార్థి చదువులో మరింత శ్రద్ధ వహించేందుకు ఉత్తేజపరచడం అనేది ఉపాధ్యాయుని యొక్క పాత్ర అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. పఠన సంబంధ అభ్యసన వైకల్యం. ఆప్షన్స్ చూసినట్లయితే డిస్లెక్సియా, డిస్ఫేసియా, డిస్గ్రాఫియా, డిస్కాలిక్లియా. ఈ ప్రశ్నకి సమాధానం తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 డిస్లెక్సియా. డిస్లెక్సియా అనేది పఠన సంబంధ అభ్యసన వైకల్యం అన్నమాట. అంటే పఠనానికి సంబంధించి అభ్యసించడంలో పిల్లవాడు ఏదైనా వైకల్యాన్ని కలిగి ఉంటే దాన్ని డిస్లెక్సియా అంటాం. అదేవిధంగా డిస్ఫేసియా అంటే మాట్లాడడానికి సంబంధించి ఏమైనా ఉచ్చారణకి సంబంధించి అభ్యసన వైకల్యం ఉంటే దాన్ని డిస్ఫేసియా అంటాము. అలానే డిస్గ్రాఫియా అంటే రాయడానికి సంబంధించి అభ్యసన వైకల్యం ఉంటే డిస్గ్రాఫియా అంటాం. అదేవిధంగా గణితానికి సంబంధించిన అభ్యసన వైకల్యాన్ని డిస్కాలిక్లియా అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం, స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది అని అన్నవారు. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం, స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది అని అన్నవారు ఎవరు? ఆప్షన్స్ చూసినట్లయితే క్రైగ్, గెస్సెల్, అండర్సన్, హర్లాక్. సరైన సమాధానం చూసే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీకు కనుక ఈ ప్రశ్నకు సమాధానం తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 గెస్సెల్. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం, స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది అని అన్నవారు ఎవరంటే గెస్సెల్. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాణిలో సరికాని వాక్యాన్ని ఎంపిక చేయండి. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, వికాసాన్ని ప్రాగుప్తీకరించలేము, వికాసం సంచితమైనది, వికాసం ఒక పరస్పర చర్య. ఈ ప్రశ్నకి సమాధానం ఆల్రెడీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. సమాధానం తెలిసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అయితే ఇక్కడ వికాసానికి సంబంధించి మనం కొన్ని నియమాలు అనేది నేర్చుకోవడం జరిగింది. ఆ నియమాలకి సంబంధించి తప్పుగా ఇచ్చిన దానిని ఇక్కడ గుర్తించాలి. అయితే మొదటి నియమం చూసినట్లయితే వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. సో మనం నేర్చుకున్నది ఈ విధంగానే నేర్చుకున్నాం. వికాసం అనేది అవిచ్ఛిన్నంగానే సాగుతుంది. ఇది కరెక్ట్. వికాసాన్ని ప్రాగుప్తీకరించలేము అనేది
సరికాని వాక్యం. ఎందుకంటే మనం వికాస నియమాలలో భాగంగా ఏమని నేర్చుకున్నాం? వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. అంటే ప్రస్తుతం ఉన్న పిల్లవాడి యొక్క ఎత్తుని ఆధారంగా చేసుకొని వాడు భవిష్యత్తులో ఎంత ఎత్తుకు ఎదుగుతాడు అనేది మనం ఒక అంచనా వేయగలం. దీనినే వికాసాన్ని ప్రాగుక్తీకరించడము అని చెప్పి ఒక నియమాన్ని నేర్చుకోవడం జరిగింది. సో, ఆ నియమం ప్రకారం వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము అనే వాక్యం సరైనది కాదు. వికాసం సంచితమైనది. వికాసం ఒక పరస్పర చర్య. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము అనేది సరికాని వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్. సమాంతర క్రీడల్లో పిల్లలు సమాంతర క్రీడల్లో పిల్లలు ఏ విధంగా చేస్తారు అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే ఇతరుల ఆటను అనుసరిస్తారు, ఇతరులతో కలిసి ఆడుకుంటారు, స్నేహితులతో మాత్రమే ఆడుకుంటారు, తమ ఆట వస్తువులు ఇతరులతో పంచుకుంటారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. ఇతరుల ఆటను అనుసరిస్తారు. సమాంతర క్రీడల్లో పిల్లలు ఏం చేస్తారంటే ఇతరుల ఆటను అనుసరిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. పియాజే ప్రకారం అంతర్బుద్ధి దశలో పిల్లల్లో ఉండే పరిమితి. ఆప్షన్స్ చూద్దాం. వస్తు స్థిరత్వం, జంతువాదం, అహం కేంద్రవాదం, అవిపర్యాత్మక భావన లోపం. పియాజే ప్రకారం అంతర్బుద్ధి దశలో పిల్లల్లో ఉండేటువంటి పరిమితి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. అవిపర్యాత్మక భావన లోపం అనేది పియాజే ప్రకారం అంతర్బుద్ధి దశలో పిల్లలో ఉండే ఒక పరిమితి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుని నీతి కనబడే దశ. ఆప్షన్స్. పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశ, పూర్వ సాంప్రదాయ స్థాయి 2వ దశ, సాంప్రదాయ స్థాయి 3వ దశ, సాంప్రదాయ స్థాయి 4వ దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. సాంప్రదాయ స్థాయి 3వ దశలో మంచి బాలుడు నీతి అనేటువంటి భావన కనిపిస్తుంది అనమాట. అయితే కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతంలో మొత్తం 3 స్థాయిలు, అవి పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయిగా పేర్కొనడం జరిగింది. మళ్ళీ ఒక్కొక్క స్థాయిలో ఆయన 2 దశల్ని వివరించడం జరిగింది. ఈ విధంగా మొత్తం కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో 3 స్థాయిలు మరియు 6 దశల్ని పేర్కొనడం జరిగిందన్నమాట. అందులో 3వ దశలో సాంప్రదాయ స్థాయిలోని 3వ దశలో మంచి బాలుని నీతి అనే భావన కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లల మేధస్సులో భాషాగ్రహణ పరికరం ఉంటుంది అని అభిప్రాయపడిన వారు. ఆప్షన్స్. చామ్స్కీ, బండూరా, స్కిన్నర్, కోల్బర్గ్. భాషాగ్రహణ పరికరం అనగానే మనకు ఒక వ్యక్తి పేరు గుర్తొస్తుంది. సో ఈ ప్రశ్నకి సమాధానం తెలిసిన వాళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. చామ్స్కీ. నామ్ చామ్స్కీ అనే వ్యక్తి భాషా సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఈ భాషా వికాస సిద్ధాంతంలో ఆయన అందరికంటే భిన్నంగా ఒక భావనని ప్రవేశపెడతాడు. అది ఏంటి అంటే శిశువు జన్మించేటప్పుడే తన మేధస్సులోనే భాషకి సంబంధించిన గ్రహణ పరికరం అనేది ఉంటుంది. ఆ పరికరంతోనే శిశువు జన్మిస్తాడు. దాని ద్వారానే నేర్చుకుంటాడు భాషనని చెప్పేసి ఈయన పేర్కొనడం జరిగిందనమాట. దాన్నే ఎల్ఏడి అని చెప్పి ఆయన అనడం జరిగింది. లాంగ్వేజ్ యాక్విజిషన్ డివైస్తో శిశువు జన్మిస్తాడని చెప్పి అన్నవారు నామ్ చామ్స్కీ. సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1. చామ్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ. ఆప్షన్స్ చూసినట్లయితే ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆర్మీ బీటా పరీక్ష, రావన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్, వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 4 పరీక్షల్లోని కూడా వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షకి ఉదాహరణగా దేన్ని చెప్పవచ్చు అనేది ఇక్కడ ప్రశ్న అనమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ అనేది వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షకు ఒక ఉదాహరణ. నెక్స్ట్ క్వశ్చన్. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లోని ఉప పరీక్షల సంఖ్య. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో మొత్తం ఎన్ని ఉప పరీక్షలు ఉంటాయి? ఆప్షన్స్ చూసినట్లయితే 2, 4, 6, 8. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. 8. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో ఉప పరీక్షల సంఖ్య ఎంత అంటే 8 ఉంటాయన్నమాట.
దీనిని ప్రధాన గ్రంథిగా వ్యవహరిస్తారు. ఆప్షన్స్ చూస్తే అవటు గ్రంథి, పీయూష గ్రంథి, అధివృక్క గ్రంథి, పార్శ్వ అవటు గ్రంథి. ఈ ప్రశ్నకి సమాధానం తెలిసిన వాళ్ళందరూ కూడా మీ సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పీయూష గ్రంథి. దీనిని ప్రధాన గ్రంథిగా వ్యవహరిస్తాం. ఇది అనేక గ్రంథుల్ని నియంత్రిస్తూ ఉంటుంది కాబట్టి దీనిని ప్రధాన గ్రంథి అని చెప్పి పిలవడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. గణేష్కి పాఠశాలకు వెళ్ళాలని ఉంది, అదే సమయంలో ఇంటి వద్ద ఆడుకోవాలని ఉంది. గణేష్లోని సంఘర్షణ. సో గణేష్ అనే అబ్బాయికి పాఠశాలకు వెళ్ళాలని ఉంది, అయితే అదే సమయంలో ఇంటి వద్ద ఆడుకోవాలని కూడా ఉంది. రెండూ కూడా తనకి ఇష్టమైన అంశాలే. ఇటువంటి సందర్భంలో తను ఎదుర్కొనే సంఘర్షణ. ఆప్షన్స్ చూద్దాం. ఉపగమ సంఘర్షణ, పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఉపగమ సంఘర్షణని ఎదుర్కొంటున్నాడు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ప్రయోగ పద్ధతి గూర్చి సరికాని ప్రవచనం. ప్రయోగ పద్ధతికి సంబంధించి క్రింది వాటిలో సరికాని ప్రవచనం. ఆప్షన్స్ చూసినట్లయితే ప్రయోగ ఫలితాలను మరలా నిరూపించవచ్చు, ఈ పద్ధతిలో వస్తునిష్టత తక్కువ, కారణానికి ఫలితానికి సంబంధాన్ని ఏర్పరచవచ్చు, ప్రయోగ పద్ధతికి చాలా డబ్బు సమయం అవసరం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఈ పద్ధతిలో వస్తునిష్టత తక్కువ అనేది ప్రయోగ పద్ధతికి సంబంధించి సరికాని ప్రవచనం అన్నమాట. ప్రయోగ పద్ధతిలో వస్తునిష్టత ఎక్కువగా ఉంటుంది, కానీ ఇక్కడ తక్కువ అని ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది సరికాని వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్. ఇంటర్వ్యూకి వెళ్ళిన వ్యక్తి సమాధానాలు చెప్పలేక చిన్నపిల్లవాడిలా ఏడవటం ప్రారంభించాడు. ఇక్కడ రక్షక తంత్రం. ఆప్షన్స్ తదాత్మీకరణం, విస్థాపనం, ప్రతిగమనం, దమనం. ఈ ప్రశ్నకి సమాధానం తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో మీ సమాధానాన్ని తెలియచేయండి. రక్షక తంత్రాల నుంచి ప్రతి పేపర్లోని మనం సైకాలజీకి సంబంధించేప్పటికీ 7 భాగాలుగా వీడియోలు చేసుకున్నాం. ఆ 7 వీడియోల్లోని కూడా రక్షక తంత్రాల మీద ఒక బిట్ కానీ 2 బిట్లు కానీ రావడం జరిగింది. సో రక్షక తంత్రం అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీని నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. సో ఈ ప్రశ్నకి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 3 సరైన సమాధానం. ప్రతిగమనం. ఇంటర్వ్యూకు వెళ్ళిన వ్యక్తి సమాధానాలు చెప్పలేక చిన్నపిల్లవాడిలా ఏడవటం ప్రారంభించడాన్ని ప్రతిగమనం యొక్క రక్షక తంత్రాన్ని ఉపయోగించుకుంటున్నాడని చెప్పొచ్చు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. వుడ్ అనే పదం పలకడం నేర్చుకున్న విద్యార్థి హుడ్ అనే పదం పలకడం నేర్చుకున్నప్పుడు ఉండే అభ్యసన బదలాయింపు రకం. ఆప్షన్స్ అనుకూల, ప్రతికూల, శూన్య, ద్విపార్శ్వ. వుడ్ అనే పదం పలకడం నేర్చుకున్న విద్యార్థికి కుడ్ అనే పదం పలకటం నేర్చుకుంటున్నప్పుడు ఏ రకమైన అభ్యసన బదలాయింపు జరుగుతుంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అనుకూల అభ్యసన బదలాయింపు జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. గత అభ్యసనం ప్రస్తుత అభ్యసన విషయాలను పునఃస్మరణకు అవరోధంగా ఉంటే అది. ఆప్షన్స్ పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం, డెజావు, దమనం. గత అభ్యసనం ప్రస్తుత అభ్యసన విషయాల పునఃస్మరణకు అవరోధంగా ఉంది. ఇది ఏ అవరోధం అవుతుంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పురోగమన అవరోధం అవుతుందన్నమాట. గతంలో నేర్చుకున్నటువంటిది ప్రస్తుతం నేర్చుకున్న విషయాలను పునఃస్మరించుకోవడంలో అవరోధం కలిగిస్తే దీనిని పురోగమన అవరోధం అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. ఆనంద్ ఒక సంస్కృత శ్లోకాన్ని గంటన్నర సేపు చదివి నేర్చుకున్నాడు. ఒక నెల తర్వాత అదే శ్లోకాన్ని తిరిగి నేర్చుకోమనగా ఈసారి అతను 72 నిమిషాల్లో నేర్చుకోగలిగాడు. అయినా అతని పొదుపు గణన. ఆప్షన్ చూసినట్లయితే 20%, 30%, 50%, 75%. పొదుపు గణనకి సూత్రం చూసినట్లయితే అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఈ ప్రశ్నకి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 20%.
ఆనంద్ యొక్క పొదుపు గణన శాతం ఎంత అంటే 20%. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో గౌణ అవసరం కానిది? ఆప్షన్స్ చూసినట్లయితే ఇల్లు, విద్య, నిద్ర, దుస్తులు. అయితే మనం ఇదివరకు బిట్ దగ్గర డిస్కస్ చేసుకోవడం జరిగింది. శరీరానికి సంబంధించిన అవసరాలను ప్రాథమిక అవసరాలుగా గుర్తించాము. అలానే మిగతా అవసరాలన్నిటినీ కూడా గౌణ అవసరాలుగా పేర్కొంటున్నాం. సో ఇక్కడ ఆప్షన్స్లో శరీరానికి సంబంధించినటువంటిది నిద్ర అనేది గౌణ అవసరం కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఇల్లు, విద్య, దుస్తులు ఇవన్నీ కూడా గౌణ అవసరానికి చెందినవి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాణిలో జ్ఞానాత్మక రంగానికి చెందనిది? ఆప్షన్స్ చూసినట్లయితే అన్వయం, విశ్లేషణ, సునిశితత్వం, మూల్యాంకనం. వీటిలో జ్ఞానాత్మక రంగానికి చెందని దానిని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. సునిశితత్వం అనేది జ్ఞానాత్మక రంగానికి చెందినది కాదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, వైగోట్స్కీ ప్రకారం పిల్లల్లో సాంఘిక ప్రసంగం ప్రారంభమయ్యే వయస్సు? ఆప్షన్ చూసినట్లయితే 1వ సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు. ఏ వయసులో పిల్లల్లో సాంఘిక ప్రసంగం ప్రారంభమవుతుంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. 2 సంవత్సరాల వయస్సులో సాంఘిక ప్రసంగం ప్రారంభమవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, పావులో ప్రయోగంలో కుక్క గంట శబ్దం వినగానే లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది, అయితే కుక్క గంట శబ్దం వినగానే లాలాజలం స్రవించింది. అయితే ఈ లాలాజలం స్రవించడం అనేది ఏమవుతుందని చెప్పి ప్రశ్న. ఆప్షన్ చూసినట్లయితే నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన, నిర్నిబంధిత ప్రతిస్పందన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, నిబంధిత ప్రతిస్పందన. అయితే అసహజమైనటువంటి ఉద్దీపనకి అసహజమైన ప్రతిస్పందన కాబట్టి ఇది నిబంధిత ప్రతిస్పందన అవుతుందన్నమాట. గంట శబ్దం అనేది ఒక అసహజ అంటే నిబంధిత ఉద్దీపన. నిబంధిత ఉద్దీపనకి లాలాజలం స్రవించింది కాబట్టి దీనిని నిబంధిత ప్రతిస్పందనగా చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్, కార్యసాధక నిబంధనంలో అభ్యసించే వారి పాత్ర క్రియాత్మకం, ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య బంధం ఏర్పడును, ఉద్దీపనను ముందుగానే చూపించాలి, పునర్బలనం ఇవ్వరు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, అభ్యసించే వారి పాత్ర క్రియాత్మకంగా ఉంటుంది. కార్యసాధక నిబంధనంలో అభ్యసించే వారి యొక్క పాత్ర క్రియాత్మకంగా ఉంటుందన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రీవియస్ టెట్లో వచ్చినటువంటి సైకాలజీకి సంబంధించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ విధంగా అనేక సబ్జెక్టులకి సంబంధించి గత టెట్లో వచ్చినటువంటి బిట్స్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో అనేకం అప్లోడ్ చేయడం జరిగింది. ఇక మీదట అప్లోడ్ చేయబోయే వీడియోస్ని కనుక మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలానే వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.